మన దగ్గర వచ్చి సంవత్సరం తోడు వచ్చి 15,000 పడుతుంది అన్న. 15,000. సంవత్సరంన్నర తోడు వచ్చి 16,000 నుంచి 20,000 లోపల పడుతుంది అన్న. మనకి ఇదైతే ఎంత 35 35,000 పడుతుంది. 35,000 అయితే పడుతుంది రేట్ అని చెప్తున్నారు. 1 month అవుతుంది అన్న క్రాసింగ్. ఓకే, బుల్తో కూడా ఇదైతే క్రాస్ చేయించారని కూడా చెప్పడం జరుగుతుంది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి. ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఎన్ని దూడలు ఉన్నాయి, వాటి ఏజ్ ఎంత, వాటి మదర్ మిల్క్ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ చెప్పవా? ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం మా విలేజ్ వచ్చి. నా పేరు వచ్చి శివ. మా శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు, ప్యూర్ బన్నీదోళ్ళు, జాఫరాబాద్ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు 50 నుంచి 80 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయన్న. అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోళ్ళ నుంచి 5 దోళ్ళు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్దన్న. అదే 5 దోళ్ళ నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తామన్న. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే 30 నుంచి 40 దోళ్ళు ఉన్నాయన్న. ఓకే, 30 నుంచి 40 దోళ్ళు రెడీ ఉన్నాయి. రెడీగా సేల్స్ 30 నుంచి 40 ఉన్నాయి. ఎంత ఏజ్, ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళు ఉన్నాయి. ఓకే, సంవత్సరం దూడలు ఒకసారి చూపివా? ఇదిగాను ఇవి అయితే సంవత్సరం నుంచి సంవత్సరంన్నర ఏజ్ అన్న. ఈ లైన్ అంతా, ఈ లైన్ మొత్తం సంవత్సరం. అవును, సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లైన్. సంవత్సరంన్నర. ఓకే, 1 year నుంచి 1.5 year ఏజ్ గల దూడలు అని చెప్తున్నారు. టోటల్ కూడా క్వాలిటీ కూడా చూడండి, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది అన్న మన దగ్గర. అన్ని దూడలు కూడా ఇక్కడైతే మొత్తం ఒక 30 ఉంటాయా? 30 ఉంటాయి తమ్ముడు. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే 30 నుంచి 40 దోళ్ళు ఉన్నాయన్న. అంటే నిన్నైతే 80 ఉండేవాడి. ఓకే, ఒక అతను వచ్చి ఒక 20 తీసుకున్నాడు, ఒక అతను వచ్చి 20 తీసుకున్నాడు అన్న. అచ్చా. అంటే ఒక 40 సేల్ అయిపోయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 30-40 ఉన్నాయి. 30-40 దూడలు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి. ఎనీ టైం కూడా తమ్ముడు అందుబాటులో ఉంటాయా? ఎప్పుడు 50 నుంచి 80 దోళ్ళు ఉంటాయన్న. ఓకే, చూసుకోవచ్చు. సేల్ పర్పస్ ఇవన్నీ కూడా దూడలు కనబడుతున్నాయి కదా దూడలు. తమ్ముడు వీటి రేట్ ఎంత ఉంటుంది? వీటిది రేట్ వచ్చి 15,000 నుంచి 50,000 దాకా ఉంటుంది అన్న. 15,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. అవును, ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు. ఓకే, దీనికి ఎంత ఉంటుంది అందా? దీనికి రేట్ ఏదన్నా ఇది వచ్చి సంవత్సరంన్నర అన్న. సంవత్సరంన్నర. ఇది వచ్చి 16,000 పడుతుంది. 16,000. ఓకే, సంవత్సరంన్నర దూడ ఇలాంటిది. ఇది 16,000 అని చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చా రేట్లు? మాట్లాడుకోవచ్చు అన్న. 15,000 నుంచి 50,000 దాకా ఉంటుంది అన్న. కాకపోతే ఈ దూడలకి ఇంత రేట్ ఎక్కువ అని చెప్తున్నారు, అంతే కరెక్ట్? రేట్ ఎక్కువే ఉండదు అన్న. అంటే ఈ ముర్రాదోళ్ళు అన్న. ఓకే, ఇప్పుడు మేము హర్యానా నుంచి గేదెలు తోలుకొచ్చి ఇక్కడ లోకల్కి ఉన్న డైరీలకి రైతులకి అమ్ముతాం అన్న. వాటిలో పుట్టిన దోళ్ళే తెచ్చి సేల్ పర్పస్ పెడతాం అన్న. మా దగ్గర అన్ని ఐ మిల్కింగ్, వీటి తల్లిలు పాలు ఇచ్చే దూడలే తెచ్చి పెడతాం అన్న. ఓకే, అది దూడలు అయితే మనకి అంటే రేట్లు అయితే ఓకే, రేట్లు అయితే రీజనబుల్ గా ఉంటుంది అన్న మన దగ్గర. అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. ఓకే, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. అంటే 16,000 మన దగ్గర వచ్చి నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది అన్న. ఇదిగోండి ప్యూర్ ముర్రా దూడ అన్న. ఇది కూడా ఓకే, ఇది కూడా మనకి 17,000 పడుతుంది. 17,000 పడుతుంది. ఇది అన్న సంవత్సరం దూడ అన్న. సంవత్సరం ఇది స్టార్టింగ్ రేట్ ఇదే అన్న, 15,000. ఓకే, 15,000 నుంచి మన దగ్గర ఉంటాయి. 50,000 దాకా ఉంటాయి. 50,000 దాకా ఉంటుంది అన్న. 15,000 నుంచి 16,000, 17,000 అట్లా 20,000 అట్లా 20,000, 30,000, 40,000, ఓకే, 50,000 దాకా ఉంటాయి. ఓకే, 50,000 ఒకసారి ఉన్నదా ఇక్కడ? ఆ పక్క ఉంది. ఓకే, 50,000 కూడా చూపిస్తాను నేను. 15,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి దూడల రేట్లు ఇక్కడ. మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు అండి. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నాం. తమ్ముడు దీని గురించి ఒకసారి చెప్పవా? ఇది వచ్చి 2 సంవత్సరాల ఏజ్. ఓకే, 2 ఇటుకు వచ్చిందా? ఇది ఇంకా ఇటుకి రాలేదు. వస్తుంది 2 months 3 months లో వస్తుంది. 2 months లో వస్తుంది. 2.5 year ఉంటుంది ఏజ్. అవునవును. ఓకే, ఇది వచ్చి ప్యూర్ ముర్రా దూడన్న. చూడన్న క్వాలిటీ కూడా చూడు, నెంబర్ 1 క్వాలిటీ దూడ అన్నది. ఓకే, ఇది వచ్చి 35,000 పడుతుంది. 35,000 వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు అన్న. మాట్లాడుకోవచ్చు. తగ్గుతాయి తగ్గితే అన్న. ఇప్పుడు మన దగ్గర వచ్చి సంవత్సరం దూడ వచ్చి 15,000 పడుతుంది అన్న. 15,000. సంవత్సరంన్నర దూడ వచ్చి 16,000 నుంచి 20,000 లోపల పడుతుంది అన్న. ఓకే, అదే 2 సంవత్సరాల దూడ వచ్చి 20,000 నుంచి 30,000 దాకా పడుతుంది అన్న. ఓకే, అదే 2 సంవత్సరాల దూడ వచ్చి 30,000 నుంచి 40,000 దాకా పడుతుంది. 3 సంవత్సరాల దూడ అయితే 40,000 నుంచి 50,000 దాకా. దీన్ని ఒకసారి దోన్ బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక 30 నుంచి 40 దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇక్కడైతే ఈ దూడ చూద్దాం, ఒకసారి అడుగుదాం. ఇదైతే మనకి ఎంత ఏజ్ ఎంత తప్పుడు? ఇది 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల ఏజ్ ఉంటుంది ఇది దూడ. చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోండి, హైట్ సైజ్ చూసుకోవచ్చు, అన్ని కూడా చూసుకున్న తర్వాత మీరైతే మాట్లాడుకోవచ్చు. మొత్తం కూడా 30 to 40 కాప్స్ అయితే సేల్కి ఉన్నాయండి ప్రజెంట్ అయితే. మన దగ్గర వచ్చి క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ తెస్తాం అన్న. ఓకే, మేము గ్రేడెడ్ ముర్రా కూడా తేవన్నా. ఓకే, ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారు, 10,000 ఉండవా శివ గారు, 12,000 ఉండవా, 13,000 ఉండవా, 14,000 ఉండవా అని అడుగుతూ ఉన్నారు. అంటే 10,000కి 12,000 14,000 ఉంటాయన్న దోళ్ళు. అవి గ్రేడెడ్ ముర్రా దోడు వస్తుంది. ఒక గ్రేడెడ్ ముర్రా దోడు తీసుకున్నాడు అనుకున్న రైతు తయారు చేసిన 60,000 65,000 వస్తుంది. అదే ప్యూర్ ముర్రాదోని తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు 1,000 2,000 ఎక్కువ అవుతే ఎక్కువ అవునాయి అన్న. ఎక్కువ అవునా మంచి తీసుకుంటే తర్వాత తయారు చేసిన 1,00,000 పైన వస్తుంది. 1,10,000 1,20,000 వస్తుంది. ఓకే, ఇదైతే ఏజ్ 2.5 years ఏజ్ గల ఇది చూసుకోవచ్చు. ఇది
మనకి ఇదైతే ఎంత 35 35,000 పడుతుంది. 35,000 అయితే పడుతుంది రేట్ అని చెప్తున్నారు. దీనికైతే 2.5 years ఏజ్ ఉన్న దూడ ఇది 35,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు ఇంకా దాన్ని మాట్లాడుకోవచ్చు అన్న, చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇంకా ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. తమ్ముడు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్నాయి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర దూడ కూడా ఇక్కడైతే ఉంది. 2 సంవత్సరాల దూడ ఉంది, 2.5 సంవత్సరాల దూడ ఉంది. స్వామి ఇక్కడ కనబడుతున్న దూడలన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. ఇది ఎంత ఏజ్ ఎంత అంది? ఇది 3 సంవత్సరాలు అన్న. 3 సంవత్సరాలు. ఓకే, 3 years ఏజ్ గల దూడ ఇది. హీట్కి వచ్చిందా? ఇది హీట్కి వచ్చిందన్న, క్రాసింగ్ అయిందన్న, మొన్న అయింది. బుల్తోనా ఎట్లా? బుల్తో అన్న, బుల్తో క్రాస్ 1 month అవుతుందన్న క్రాసింగ్. ఓకే, బుల్తో కూడా ఇదైతే క్రాస్ చేయించారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చి ప్యూర్ ముర్రా దూడన్న. ఓకే, దీని సైజు గట్ట నెంబర్ 1 క్వాలిటీ దూడన్న ఇది కూడా. ఓకే, ఇప్పుడు ఎంత రేట్ దీనికి? ఇదైతే 42,000 పడుతుందన్న. 42,000 పడుతుందన్న. 42,000. ఓకే, 42,000 చెప్తున్నారు దీని రేట్ వచ్చేసి. రూపాయికోస్ రింగ్ అంటారు చూడన్న, ఇదే రింగ్ అన్న. ఓకే, చూడన్న ప్యూర్ ముర్రా దూడ. 42,000 చెప్తున్నారు దీనికి. 3 సంవత్సరాలది. బుల్తో అయితే క్రాస్ చేపించి 1 month 2 months 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఓకే, 1 month అయితే అవుతుంది. ఓన్లీ ఇది మనకి గడ్డి గ్రాస్ ఓన్లీ పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండేనా? ఎండుగడ్డి పచ్చిగడ్డి వేస్తాం. ఓకే, రెండే మనం వేసేది? రెండే వేస్తాం రోజు మొత్తంలో. ఇది వేస్తాం, రెండే వేస్తాం. దానా గిట్ల ఏమన్నా వీటికి దానా ఏం అవసరం లేదన్న, ఫుల్గా ఎండుగడ్డి వాటర్ ఉంటే సరిపోతుంది అంతే. కొద్దిగా తోట కానీ ఫీడ్ కానీ ఉందనుకోండి అన్న, అలా వదిలేస్తే అలా తిరిగి మేస్తాయి అన్న. ఓకే, ఇట్లా మనం చాప్ చేసి కూడా డైరెక్ట్ తింటూనే ఉంటాయి. డైరెక్ట్ వేస్తాం అన్న మేమైతే, చాప్ చేయాల్సిన అవసరం పని లేదు. రైతులు ఫ్రీ రేంజ్ లో కూడా పెంచుకోవడానికి బాగుంటది. పెంచుకోవచ్చు, బాగుంటాయి అన్న. బాగుంటాయి. ఇప్పుడు మనకి 42,000 కట్టి మేపుకోవచ్చు. ఓకే, తోట కానీ సేను కానీ ఉందనుకోండి, అందులో వదిలేస్తే అలా తిరిగి మేస్తాయి అన్న. తిరిగి మేస్తాయి. ఓకే, ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే 3 years 1 month అయితే క్రాస్ చేయించని చెప్తున్నారు. బుల్తో క్రాస్ చేయించారంట. దీనికైతే 42,000 చెప్తున్నారు. 42,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఫైనల్ మాట్లాడుకోవచ్చు తమ్ముడు, చూసుకొని మాట్లాడుకోవచ్చు అన్న. వచ్చి దగ్గరుండి చూసుకొని మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు క్వాలిటీ నచ్చితేనే తీసుకొని, లేకపోతే లేదని చెప్తున్నారు. క్వాలిటీ కానీ లేకపోతే హైట్ సైజ్ బాడీ వెయిట్ చూసుకోండి. ఇప్పుడు మన దగ్గర వచ్చి 50 నుంచి 80 దోళ్ళు ఉంటాయన్న. ఓకే, వాళ్ళు వచ్చి 80 దోళ్ళు నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి అన్న. చూసుకోవచ్చు. అది రేట్ ఏం ఫిక్స్ ఉండదు అన్న, 15,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. వచ్చి చూసుకొని డైరెక్ట్ గా వస్తే ఒక 2,000 3,000 అటు ఇట్లో తగ్గించేస్తాం అన్న. ఇప్పుడు చాలా మంది రైతులు మన డైరీ ఫామ్ చూస్తున్నారన్న, వేరే డైరీ ఫామ్ కూడా చూస్తూ ఉన్నారు. వేరే డైరీ ఫామ్కి వెళ్ళేటప్పుడు ఆ రైతు అతను అక్కడే వదిలేసి రావాలన్న. ఇక్కడ తీసుకొచ్చాడు ఇంకో 2,000 3,000 పెరిగిద్ది అన్న రేట్. దూడ మీద కూడా దూడకాడ 2,000 3,000 పెరిగిద్ది అన్న. అది డైరెక్ట్గా వచ్చి కొనుగోలు చేసుకోవాలన్న. డైరెక్ట్గా వస్తాం వల్ల 2,000 3,000 తగ్గించేస్తారు. అది ట్రాన్స్పోర్ట్ కూడా మాయే ఉన్నాయన్న, ఓన్ వెహికల్స్. ఒక అశోక్ లేలాండ్ ఉంది, DCM ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయినా? ట్రాన్స్పోర్ట్ అయితే 10 దోళ్ళు, ఒక 6 నుంచి 10 దోళ్ళు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఒక దోడు నుంచి 5 దోళ్ళు తీసుకుంటే డీజిల్ కొట్టుకోవాలి. ఓకే, చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే మొత్తం కూడా పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది. కూడా ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ కూడా దూడలు అయితే సేల్కి ఉన్నాయండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. క్వాలిటీని బట్టి ఉంటుంది మనకి. ఇది వచ్చి జాఫరాబాద్ దూడ. ఓకే, ఇది మనకి ఏజ్ ఎంత ఉంటుంది? ఇది వచ్చి సంవత్సరంన్నర ఉంటుంది. ఓకే, అది కూడా మనకి సంవత్సరం నుంచి మనకి 3 సంవత్సరాల ఏజ్ ఉన్న దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు తమ్ముడు అయితే. ఎనీ టైం 365 రోజులు ఉంటాయన్న మన దగ్గర. 50 నుంచి 80 రోజులు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మాత్రం వీళ్ళదే ఓన్ వెహికల్స్ ఉన్నాయంటే ఆంధ్ర తెలంగాణ. ఈ బండిలో కూడా పంపిస్తారు. అశోక్ లేలాండ్ ఉందన్న. పెద్ద బండి కూడా ఉందా? పెద్ద బండమో వేరే దగ్గర పెట్టామన్నా. ఒక 5 6 7 తీసుకుంటే ఈ బండిలో పంపిస్తామన్న. ఓకే, 10 15 తీసుకుంటే పెద్ద బండి పెడతామన్న. పెద్ద బండి పెడతారు. ఓకే, చూసుకోవచ్చు. మనకి ఇట్లా పచ్చిగడ్డి ఎండుగడ్డి వేసేసి మేపుతున్నారు వీళ్ళు. మీరు కూడా కావాలంటే ఇక్కడ దూడలు అయితే ఈ క్వాలిటీలో ఉన్నాయి. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదని కూడా శివ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. తమ్ముడు, ఇంకా రైతులకు మీరు ఇచ్చే గ్యారంటీ దూడల మీద? మేమైతే గ్యారంటీ ఇస్తాం, అన్ని విధాలు గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడు మేము వచ్చి ప్యూర్ ముర్రా దూడలే తీసుకోమని చెప్తాం అన్న. మేము అన్ని విధాలు గ్యారంటీ ఇస్తాం అన్న. చూసుకొని కొనుక్కోవాలన్న. ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి చూసుకొని 50 నుంచి 80 దోళ్ళు ఉంటాయన్న మన దగ్గర. నచ్చిన దోళ్ళు వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు అన్న. అది అంటే మేము ఫోన్లో గట్ట పంపమన్నా, ఏ రైతునైనా రమ్మని దగ్గరుండి చూసుకొని కొనుక్కోమంటాం. అది కాంటాక్ట్ నెంబర్ ఒకసారి, అడ్రస్ ఒకసారి చెప్పండి. నా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం అన్న మా విలేజ్ వచ్చి. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రా దోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫరాబాద్ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు 50 నుంచి 80 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయన్న. అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోడు నుంచి 5 దోళ్ళు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది అన్న. అదే 5 దోళ్ళ నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామన్న. నా ఫోన్ నెంబర్ వచ్చి 8309954558 అన్న. మీకు ఎవరికైనా ముర్రా దోళ్ళు కానీ, బన్నీ దోళ్ళు కానీ, జాఫరాబాద్ క్రాసింగ్ దోళ్ళు కానీ మీకు ఎవరికైనా కావాలితే నేరుగా మా శివ డైరీ ఫామ్కి వచ్చి తీసుకోవాలని ప్రతి రైతు వాళ్ళు కోరుకుంటున్నాం అన్న. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.